అతి శ్రేష్ఠుడగు క్రీస్తేసు నామమందు ప్రియులగు సహోదరులారా, ఈనాడు దేవుడు మిమ్మందరిని ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులగు సహోదరులారా, ఆధునిక కాలపు ఆరంభములో గొప్ప ఆవిష్కరణలలో ఒకటి రేడియో సిగ్నల్స్‌ను కనిపెట్టడం. మొట్టమొదట రేడియో సిగ్నల్స్‌ను కనిపెట్టిన వ్యక్తి పేరు మార్కోని. మార్కోని అనేటువంటి ఈ వ్యక్తికి దేవుని పైన విశ్వాసం ఉండేది కాదు. ఎవరైనా దేవుని ప్రార్థిస్తూ ఉంటే వారిని అవహేళన చేసేవాడు. దేవుని ప్రార్థిస్తూ ఎవరు కనబడినా కూడా వారిని గేలి చేసేవాడు. ఏదో విధంగా అవమానపరిచేవాడు. ఎందుకు అంటే అతడు ఎప్పుడు అనేవాడు, మీరు ప్రార్థించేటువంటి దేవుడు ఎవరికీ అందనటువంటి ఎత్తులో నివసిస్తాడు. అలాంటిది మీరు ఇక్కడ ఉండి ప్రార్థిస్తే, ఆ ప్రార్థన దేవునికి ఎలా చేరుతుంది? దేవుడు అంత ఎత్తులో, అంత దూరంలో ఉంటే, మీరు ఇక్కడ చేసే ప్రార్థన దేవునికి చేరే అవకాశమే లేదు అని ఇతడు తన యొక్క అనుమానాన్ని ప్రతి ఒక్కరితో పంచుకునేవాడు. వారిని ఇబ్బంది పెట్టేవాడు. ఇదిలా ఉండగా కొన్నాళ్ళకు తాను చేసేటువంటి ఈ సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్ ఏవైతే రేడియో సిగ్నల్స్ మీద చేస్తున్నాడో, ఈ యొక్క సిగ్నల్స్ నెమ్మదిగా విజయవంతం అయ్యింది. అతడు విజయవంతంగా రేడియో సిగ్నల్స్‌ను ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పంపించగలిగాడు. అలా ఈ నూతన రేడియో సిగ్నల్స్‌ను కనుగొన్న తర్వాత అతనికి ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటి అంటే, ఒక సాధారణ మనిషినైన నేనే ఎంతో దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి నా సందేశాన్ని నేను వినిపించగలుగుతున్నాను. అలాంటిది ఈ ప్రజలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని అనడంలో ఎటువంటి అనుమానము లేదు. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాడు అని అతడు తనే స్వయంగా బహిరంగంగా ప్రకటన చేశాడు. ఏ వ్యక్తి అయితే మీ ప్రార్థన దేవుడు వింటాడా అని ప్రశ్నించిన వ్యక్తి, ఇప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు అని బహిరంగంగా సాక్ష్యం పలికినటువంటి ఈ సంఘటన ఈరోజు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుడు మన ప్రార్థన వింటాడు. కానీ మన ప్రార్థన ఎటువంటిదై ఉండాలి? ఎటువంటి ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా జవాబు ఇస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం చేసే ప్రతి ప్రార్థన మన వ్యక్తిగత పరిస్థితి నుంచి మొదలవుతుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రభువు చెప్పినటువంటి ఆ ప్రార్థన విధానాన్ని గురించి ప్రస్తావించడానికి ముందు, ప్రభువు ఇచ్చిన ఈ ఉపమానములోని పరిస్థితిని, కొన్ని విషయాలను మనం గుర్తించటము ఎంతో అవసరం. ముందుగా ప్రభు చెబుతూ ఉన్నాడండి. లూకా శుభవార్త 18వ అధ్యాయము 2వ వచనము. ఒకానొక పట్టణమున ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతడు దేవుడని భయపడడు, మానవులను లక్ష్యపెట్టటలేదు. ఇది అతని ప్రవర్తన. కానీ చివరికి వచ్చేసరికి ప్రభువు అతన్ని ఒక అవినీతిపరుడైన న్యాయాధిపతి అని పిలుస్తాడు. కానీ వాస్తవానికి ఆ యొక్క న్యాయాధిపతి చేసిన అవినీతి పని ఏంటో ప్రభు ఎక్కడ ప్రస్తావించడం లేదు. అతడు చేసినటువంటి అన్యాయం ఏంటో ఎక్కడ కూడా మనకు తెలపడం లేదు. కానీ అతడు చివరికి ఒక అవినీతిపరుడైన న్యాయాధిపతి అని మాత్రము పిలుస్తూ ఉన్నాడు. అసలు ఈ న్యాయాధిపతి అవినీతి న్యాయాధిపతిగా ఎలా మారాడు? అక్కడ ఎటువంటి తప్పులు గాని ప్రస్తావించిన దాఖలాలు లేదు. కాకపోతే ప్రభువు 2 మాటలు ఇక్కడ చెప్పాడు. మొట్టమొదటిది, ఈ న్యాయాధిపతికి దేవుడనిన భయం లేదు. ఆ మాటను బట్టి చూస్తే ఈ వ్యక్తి అన్నీ ఉన్నటువంటి వ్యక్తిగా మనం భావించవచ్చు. అంటే ఇతనికి సిరి సంపదలు పుష్కలంగా ఉన్నాయి. ఇతనికి కొదువ ఏదీ లేదు. అన్నీ ఉన్నాయి. రెండవదిగా ఇతడు మనుషులను లక్ష్యపెట్టట్లేదు. అనగా ఇతడు గొప్ప హోదాలో ఉన్నాడు. మంచి అధికారము ఇతని చేతుల్లోనే ఉందన్నమాట. మామూలుగా అయితే న్యాయాధిపతి అనేటువంటి వ్యక్తి మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. న్యాయవంతుడైన వ్యక్తి అయి ఉండాలి.
అతడు న్యాయాన్ని కాపాడువాడుగా బ్రతకాలి. న్యాయాధిపతికి ఆహ్, జనాల యొక్క పరిస్థితులను, స్థితిగతులను ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి మనుషులను వారు నిర్లక్ష్యం చేయకూడదు. మామూలుగా అయితే మనం చూస్తే న్యాయాధిపతి వారు ప్రతి కేసులో కూడా న్యాయాన్ని కనుగొని న్యాయ నిర్ణయం చేయాలి అంటే వారందరూ ఒక అద్వితీయమైన శక్తి పైన నమ్మకాన్ని ప్రదర్శిస్తారు. మీరు చూడండి. అందుకే ఈ కోర్ట్‌లో కూడా ఒక పరిశుద్ధ గ్రంథం పైన మరి ప్రమాణం చేయాలి అనేటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేయడానికి గల కారణం ఇది. ఒక అద్వితీయమైన శక్తి ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా న్యాయాన్ని సమకూరుస్తూ ఉన్నది అని చాటడానికి అలా చేస్తాం. సో, ఈ విధంగా చూస్తే దైవ ప్రమేయంతోనే న్యాయం చేయాలి అనేటువంటిది ఒకటి రూఢి అవుతుంది. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తికి దేవుడంటే భయమే లేకుండా పోయింది. కాబట్టి సమస్తమునకు న్యాయకర్త అయిన దేవుని అతడు విమర్శిస్తున్నాడు. ఆ అద్వితీయమైన శక్తిని అతడు విమర్శిస్తున్నాడు. కాబట్టి అతని దృష్టిలో న్యాయ, అన్యాయాల తేడా అతడు మర్చిపోయినట్టే గదా! అంటే అతడు తన ఇష్టమొచ్చినట్టు రాజ్యమేలుతున్నాడు. రెండవదిగా తాను తీర్పు చెప్పాల్సింది ప్రజలపైనే, ఇతర మనుషులపైనే. కానీ ఆ ప్రజలంటే అతనికి లెక్కనే లేదు. అంటే ఏ భావము వారి మీద లేదు. వారి మీద ఇంత కూడా మనస్సు లేనటువంటి వాడిగా బ్రతుకుతున్నాడు. అంటే అతడు ఒక స్వార్థపరుడైనటువంటి వ్యక్తి. ఇంకా క్లుప్తంగా చెప్పినట్లయితే న్యాయం చేయాలనేటువంటి పట్టింపు అతనికి లేదు ఒక పక్క. మరో పక్క అతనికి మంచి చేయాలన్న ఆలోచన కూడా లేదు. అది అతని పరిస్థితి. కాబట్టియే అతడు అవినీతిపరుడైన న్యాయాధిపతి. న్యాయాధిపతిగా న్యాయాన్ని పట్టుకోవాలా, కానీ న్యాయం చేయాలనే పట్టింపు అతనికి లేదు. అతడు అవినీతిపరుడే. అతడు ఆ స్థానంలో ఉండి మంచి చేయాలా, కానీ మంచి చేయాలన్న ఆలోచన లేదు. కాబట్టి అతడు అవినీతిపరుడే. మరి ఈ వ్యక్తి ఒక పక్క న్యాయం చేయడు, అదే విధంగా మంచి చేయడు. ఇటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. ఆమె 2 విషయాలతో అతన్ని సమీపిస్తుంది. 2 ఆలోచనలతో అతన్ని సమీపిస్తుంది. ఏమని చెబుతుంది? వాక్కులో మనం చదువుతూ ఉన్నాం చూడండి. లూకా శుభవార్త 18వ అధ్యాయము 3వ వచనము. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్పుము, నా ప్రత్యర్థి నుండి నన్ను కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొనుచుండెడిది. ఆమె 2 విషయాలు ఆ యొక్క న్యాయాధిపతి చెంతకు తీసుకొని వచ్చింది. మొట్టమొదటగా నాకు న్యాయము చెయ్యుము. ఇతడు న్యాయాధిపతి, న్యాయం చేయాల్సిన వాడు. అందుకే ఈమె న్యాయం చేయమని అతని దగ్గరకొస్తుంది. కాకపోతే ఈ న్యాయాధిపతికి న్యాయం చేయాలనే పట్టింపేమన్నా ఉందా? లేనే లేదు. అతడు న్యాయ, అన్యాయాలను ఏనాడు తరచి చూడడం లేదు. అతడు పట్టించుకోవడం లేదు. రెండవది ఆమె అడుగుతుంది, నా ప్రత్యర్థి నుండి నన్ను కాపాడు. నా శత్రువు నుండి నన్ను కాపాడు. అంటే నాకు మేలు చెయ్యమని ఆ యొక్క స్త్రీ అతన్ని బ్రతిమలాడుతుంది. ఇక్కడ ఈ వ్యక్తి మంచి చేయాలన్న ఆలోచన ఇతనికి లేనే లేదు. న్యాయాధిపతి తను న్యాయం చేయాలన్న పట్టింపు లేదు, మంచి చేయాలన్న ఆలోచన లేదు. కాకపోతే ఇప్పుడు స్త్రీ వచ్చి నాకు న్యాయం చేయమంటుంది, అదేవిధంగా మంచి చేయమని బ్రతిమలాడుతుంది. ఏ పనులైతే ఇతడు చేయట్లేదో అవే చేయమని ఈ స్త్రీ అతని దగ్గరకొచ్చి ప్రాధేయపడుతుంది. కాబట్టియే వెంటనే ఆమె తిరస్కారము పొందుతుంది. ఆ న్యాయాధిపతి ఆమెను విమర్శిస్తాడు, తిరస్కరిస్తాడు. ఆమె ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఏమాత్రము పట్టించుకోకుండా వదిలేస్తాడు కొన్ని రోజుల పాటు. ఇటువంటి ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితిలో క్రమం తప్పకుండా హృదయం చేసేటువంటి ఒక ప్రార్థన విధానము మనకు బయటపడుతుంది. ఆ విధానం ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తాం. న్యాయం చెయ్యకూడదు అనుకున్నటువంటి వ్యక్తి ద్వారానే న్యాయం చేయిస్తుంది. ఎవరిని పట్టించుకోనటువంటి వ్యక్తి చేతనే తన తోటి వ్యక్తికి మేలు చేసేలాగా ప్రేరేపిస్తుంది. ఆ ప్రార్థన పేరే ఎడతెగని ప్రార్థన. పట్టు విడువనటువంటి ప్రార్థన. పదే పదే ప్రాధేయపడు ప్రార్థన. ఇటువంటి పట్టు విడువనటువంటి ప్రార్థన విధానం ఎంతో శక్తివంతమైంది. కాకపోతే
దీన్ని నేర్చుకోవడము అంత సులువు కాదు. అంత ఈజీగా రాదు. అంత ఈజీగా ఎవ్వరు దీన్ని అవలంబించడము సాధ్యం కాదు. కానీ తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి ప్రార్థన ఇది. మరి ఇక్కడ ఈ యొక్క సువిశేషములో ఈ యొక్క వితంతు అయినటువంటి స్త్రీ ఏ విధంగా ఈ ఎడతెగనటువంటి ప్రార్థన నేర్చుకోగలిగిందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ప్రార్థన చేసినటువంటి స్త్రీ ఎవరు? ఒక వితంతువు. ఆనాటి కాలంలో వితంతువు లేదా విధవరాలు అంటే వారు తమ యొక్క జీవితానికి ఏ ఆసరా లేనటువంటి వారు. తన సొంత ఇంటి వారు కూడా ఆమెకు ఏ విధంగా సహాయపడరు. పరులపైన పరిపూర్ణంగా ఆధారపడవలసిందే వీరి జీవితాలు. అలాంటి ఈమెకు ఏదైనా గొడవ వస్తే, సమస్య వస్తే వీరికంటూ సహాయము చేయగలిగి సపోర్ట్ చేసేవారే ఉండరు. కాబట్టి ఈమె ఇప్పుడు తన యొక్క ప్రత్యర్థి నుంచి తనను కాపాడమని న్యాయాధిపతిని అడుగుతుంది. ఇది ఆమెకు ఉన్నటువంటి ఏకైక మార్గం. వేరే ఆప్షన్ లేదు ఆమెకు. ఎందుకంటే తన ఇంటి వారు తనకు సహాయపడరు. వాస్తవానికి ఎవ్వరూ వారి యొక్క క్షేమం కోసమని వారికి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కారు ఆనాటి సమాజంలో. మరి అటువంటి సమయంలో తనకు సహాయము చేయగలిగే వ్యక్తులు ఎవ్వరూ లేరని తెలిసి, ఇక చిట్టచివరిగా న్యాయం చేకూర్చాల్సినటువంటి వ్యక్తి న్యాయాధిపతే కాబట్టి అతన్ని ఆశ్రయిస్తుంది. ఇక ఆమెకు వేరే మార్గం లేదు, వేరే దారి లేదు, ఇంకొక ఆప్షన్ లేదు. మన జీవితాల్లో మనకు ఎప్పుడు కూడా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఒక వస్తువు కొనాలి అంటే అదే వస్తువును 10 స్థలాల్లో వెతుకుతాం. ఆ 10 చోట్ల ఎక్కడ మనకు ఇష్టమైనట్టుగా దొరుకుతుందో అక్కడనే మనం తీసుకుంటాం. ఏదైనా ఒక విషయంలో మనం చాలా ఆప్షన్స్ పెట్టుకుంటాం. వాటిలో ఏదో ఒకటి సెట్ అయినా చాలనుకుంటాం. లేదంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక 10 మందిని సంప్రదిస్తాం. ఎవరి వల్ల త్వరగా పని అవుతుందో ఆ మార్గంలో వెళ్ళిపోతాం. అదే విధముగా ఏదైనా కొనాలనుకున్నప్పుడు రేట్లు చూస్తాం. చాలా చోట్ల దాన్ని కంపేర్ చేసుకుంటాం. నచ్చినప్పుడు కొనేస్తాం. ఎందుకంటే మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈమె జీవితంలో ఒకే ఆప్షను కేవలం ఇతడు మాత్రమే తనకు సహాయం చేయగలడు అని. కాబట్టి ఆమె పట్టు విడవకుండా అతన్ని చెంతకు వెళ్లి మొరపెట్టింది, ప్రాధేయపడింది. అతడు అవినీతిపరుడైనప్పటికీ కూడా ఈమె పదే పదే వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమెకు అతడు సహాయము చేయడానికి అంగీకరిస్తూ ఉన్నాడు. ఆమె పట్టు విడవనటువంటి ఆమె ప్రార్థన తనకు కావలసినటువంటి ఫలాన్ని పొందుకునేలాగా చేసింది. పరిశుద్ధ గ్రంథములో ఈ ఎడతెగనటువంటి ప్రార్థనల గురించి, పట్టు విడవనటువంటి ప్రార్థనల గురించి అనేక సార్లు మనకు తెలియచేయబడినటువంటి విషయమే అని మనం తెలుసుకోవాలి. అపోస్తల కార్యములలో మొదటి అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ శిష్యులందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని రాయబడుతున్నది. ఎందుకంటే అప్పుడు శిష్యులు అందరికీ భయపడి వారు దాక్కున్నారు అక్కడ రూమ్‌లో. వారు ఎవ్వరిని ఎదుర్కొనేటువంటి శక్తి వారికి లేదిప్పుడు. అందుకే వారు చేయగలిగిందల్లా దేవుని శక్తి కోసము ఒక ఎడతెగనటువంటి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అందరి ముందు ధైర్యంగా వచ్చి నిలబడగలుగుతున్నారండి. అదేవిధంగా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. పేతురును చంపడం కోసమని పేతురును వారు బందీ చేసి చెరసాల్లో వేస్తారు. కానీ ఆ యొక్క సంఘము పట్టుదలతో దేవుని ప్రార్థిస్తూ ఉందంట. తమ యొక్క ఆధ్యాత్మిక నాయకుడిని కాపాడుకోవాలా. కాకపోతే అక్కడ ఎదిరించి పోరాడగలిగేటువంటి బలం గాని, బలగం గాని మాకు లేదు. మాకుండేటువంటి ఒకే ఒక ప్రార్థన, ఒకే ఒక ఆప్షను దేవుడు మాత్రమే. దేవుడు తన సొంత శక్తితో అతన్ని కాపాడాలని ఎడతెగక ప్రార్థన చేశారు పట్టుదలతో. ఆ యొక్క చెరసాల బ్రద్దలైపోయింది. పేతురు విడుదల గావించబడ్డాడు ప్రియులకు సహోదరులారా. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, నీవు దేనికోసమైనా ప్రార్థన చేసినప్పుడు కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. నాకున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ దేవుడు మాత్రమే అని తెలుసుకొని, గుర్తించి నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టాలి. పునీత అగస్టిన్ గారు అదే అంటారండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాత్రమే
కేవలము దేవుడు మాత్రమే చేయగలడు అనేటువంటి నమ్మకముతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు అని అంటాడు. అదే విధంగా మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేస్తాం. ఎన్నో ఆలోచనలతోనూ, కోరికలతోనూ దేవుని సన్నిధికి వస్తాం. అవి మనకు జరగాలని, అది ఆరోగ్య విషయం అవ్వచ్చు, కుటుంబ విషయం అవ్వచ్చు, వ్యక్తిగత విషయం అవ్వచ్చు, ఇంకా అనేకమైనటువంటి బలహీనతల నుండి విడుదల కావచ్చు. నీ తలంపుల కోసము, నీ కోరికల కోసము నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాటిని నెరవేర్చడానికి దేవుడు కూడా మనతో పాటు శ్రమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే, అతడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. అతడు ఆలస్యము చేయడు. వెంటనే దానిని నెరవేర్చడానికి మార్గము సుగమం చేస్తూ ఉన్నాడు. ఆఖరికి ఇక్కడ ఆ అవినీతిపరుడైనటువంటి న్యాయాధిపతిని కూడా స్పందింపజేసింది ఈ ప్రార్థన విధానమే కదా! ఎవరిని పట్టించుకున్నటువంటి ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి స్పందించినప్పుడు, మీ బాగోగులను పట్టించుకునేటువంటి నీ దేవుడు నీ కొరకు స్పందించడా? నీ ప్రార్థన వినడా? నీ పేరును నా అరచేతిలో రాసుకున్నాను అని చెప్పినటువంటి దేవుడు నిన్ను పట్టించుకోకుండా ఉంటాడా? నీవు తల్లి గర్భమందు రూపొందింపక మునుపే నీవు నాకు తెలుసు అని చెప్పిన దేవుడు నిన్ను మరచిపోతాడా? తల్లి మరచినా నేను నిన్ను మరువను అని పలికినటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఖచ్చితంగా అతడు మన ప్రార్థన వింటాడు. ఎవరైతే ఈ ఎడతెగనటువంటి ప్రార్థన విధానంలో ముందుకు సాగుతారో వారి ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది ప్రియులకు సహోదరులారా. ఈ ప్రార్థన విధానం గురించి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, మనము ఎప్పుడో మనకు బుద్ధి పుట్టినప్పుడు లేదా ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఇంక దేవుడు ఇస్తాడులే అని పూర్తిగా వదిలేసిపోతాం. కానీ ప్రార్థన అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రార్థన జరుగుతూ ఉండాలా. అప్పుడు విజయము కూడా మన చెంతకు వస్తూ ఉంటుంది. ప్రార్థించు నీవు విజయం పొందుతావు అనేటువంటి ఈ మాటలో పదాలు ఏకధాటిగా జరగాల, సమన్వయంగా జరగాల. అంటే దీని అర్థము నీవు ప్రార్థిస్తున్నంత సేపు గెలుస్తూ ఉంటావు. నీ ప్రార్థన ఎడతెగనటువంటి ప్రార్థనగా కొనసాగుతున్నంత సేపు నీవు గెలుస్తూ ఉంటావు. ఉదాహరణకు ఈనాటి మొదటి పట్టణంలోనే మనం చూస్తూ ఉన్నాము కదండీ! నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. ఇజ్రాయేలీయుల ప్రజలకు, అమాలేకీయులకు యుద్ధం జరుగుతా ఉంది. మోషే ప్రవక్త చేతులెత్తి ప్రార్థిస్తున్నంత సేపు ఇజ్రాయేలీయులు గెలుస్తూ ఉంటారు. మోషే ప్రార్థన చేయలేక చేతులు దించి వేసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోతా ఉన్నారు. అంటే ఇతడు ప్రార్థిస్తూ ఉండగా గెలుపు వస్తూ ఉంటుంది. ఇతడు ఎప్పుడైతే ప్రార్థన ఆపుతున్నాడో విజయము కూడా ఆగిపోతా ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాలి. నీవు ఏదైనా పొందుకోవాలని నువ్వు ప్రార్థిస్తూ ఉంటే, ఆ వరము సంపూర్ణంగా నువ్వు పొందుకునేంత వరకు ప్రార్థించు. ఇక్కడ ఆ యొక్క అమాలేకుల మీద సంపూర్ణ విజయం వచ్చేంత వరకు మోషే చేతులెత్తి ప్రార్థన కొనసాగిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా నీవు కావాలి అని కోరుకున్న దాన్ని సంపూర్ణంగా పొందుకునేంత వరకు పట్టు విడవకుండా ప్రార్థన చేస్తూనే ఉండు. అది తప్పనిసరిగా సంపూర్ణంగా నువ్వు కోరుకున్నది నువ్వు పొందుకుంటావు. ఇది దేవుడు ఎడతెగనటువంటి ప్రార్థనకిచ్చేటువంటి ఫలం. అది ఎంతటి పరిస్థితి గాని, ఎటువంటి స్థితిగతుల్లోనైనా కానీ. నీకు ఎవ్వరు సహాయము చేసినా, చేయకపోయినా, నీకు ఎటువంటి ఆసరా, భరోసా ఉన్నా, లేకపోయినా, నీకు కేవలము దేవుడు మాత్రమే సహాయము చేయగలడు అనేటువంటి నమ్మకముతో, పట్టు విడువనటువంటి ఒక మనసుతో ఎడతెగక దేవుని ముందు ప్రాధేయపడగలిగితే, ఎడతెగక దేవుని చెంత చేరి ప్రార్థించగలిగితే, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు ఫలితమిస్తాడు. నీవు వరమును సంపూర్ణంగా పొందుకునేంత వరకు నీ ప్రార్థన మాత్రం విడిచిపెట్టకూడదు. ఆ గుణము ఎక్కడైతే మనం నేర్చుకుంటామో, మనం నిజంగా ప్రార్థన వీరులమవుతాం. అప్పుడు మన ప్రార్థన ఎన్నో మేలులను దేవుని నుంచి మనకు చేకూర్చి పెడుతుంది.
కాబట్టి ప్రియులగు సహోదరులారా, ఎటువంటి ఎడతెగనటువంటి ప్రార్థన విధానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మిమ్మందరిని హేరాళముగా దీవించుదురుగాక. ఆమేన్.